అండి, రవ్వ కేసరి చేశాను. అలాగే పులిహోర, సాంబారు, వంకాయ బఠానీ అంటే ఆంధ్రాలో మనకి భోజనాలకి దేవుడి భోజనాలకి ఏమేమి పెడతారో అవన్నీ నేనైతే చేశాను. ఒక దుంపల కూరను, దోసకాయ పచ్చడి తప్పించి. ఎందుకంటే దోసకాయ పచ్చడి మాకు ఇక్కడ దోసకాయలు దొరకవు. ఆంధ్రాలో దొరుకుతాయి. ఇక్కడైతే బెంగాల్లో అసలు దొరకవు. అయితే నేను ఎప్పుడు ఆంధ్ర వెళ్ళినప్పుడల్లా నేను ఇక్కడికి తెచ్చుకుంటాను దోసకాయ పచ్చడి. నేను ఇప్పుడు వెళ్తాను కదా ఆంధ్ర, అప్పుడైతే నేను దోసకాయ పచ్చడి ఎలా చేయాలో అప్పుడు పెడతాను. నేనైతే ఏమేమి వండానో ఇప్పుడు చూడండి. నేనైతే పులిహోర, ముద్దపప్పు, నెయ్యి, రవ్వ కేసరి, అదే బొంబాయి రవ్వతో చేస్తాం కదా ఉప్మా నూక, దాంతో అయితే చేశాను. అలాగే సాంబారు, వంకాయ బఠానీ, ఇవన్నీ అయితే చేశాను. ఇవన్నీ ఎందుకు ఇప్పుడు చేశానంటే, మూడో సోమవారం అయితే నేను చుక్క చూసి భోజనం ప్రతి సంవత్సరం చేస్తాము. అయితే ఈసారి అయితే మరి భోజనాలు పెట్టేశారు. అంటే సంవత్సరంలో ఒకసారైనా దేవుడి భోజనాలు చేయకపోతే బాగోదు కదా, మంచిది కదా దేవుడి భోజనాలు చేస్తే అని నేను ఆ రోజైతే నేను అదే చుక్క చూసి అయితే చేయలేదు. 4th సోమవారము అంటే మొన్న 4వ సోమవారం అయితే ఈ పూజ అయితే చేశాను. చుక్క చూసి అయితే భోజనం చేశాను. ఇవన్నీ అయితే వండాను. ఇలాగ దేవుడికి అయితే నైవేద్యంగా అయితే అన్ని పెట్టేశాను. ఇవి పెట్టడమే కాదు, ఇవి మొత్తం ఎలా వండాను ఏంటి అన్నీ మీకు వీడియో అయితే నేను చేశాను. ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను రవ్వ కేసరి ఎలా చేశాను ఇప్పుడు మీకు అయితే చూపించేస్తాను. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని నెయ్యి అయితే వేసుకోవాలి. మీ ఇష్టం నెయ్యి. నేనైతే 3 స్పూన్స్ 2 స్పూన్స్ అలా వేసాను. వేసేసి ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు అన్నీ ఫ్రై అయిపోవాలి. అంటే మాడనివ్వద్దు, మాడితే మళ్ళీ బాగోదు. ఇక్కడ చూస్తున్నట్టుగా ఈ కలర్ వస్తే చాలు, మరీ ఎక్కువ మాడితే బాగోదు. అవి ఫ్రై అయిపోయిన తర్వాత అవి అయితే సైడ్కి తీసేయాలి. సైడ్కి తీసేసిన తర్వాత కిస్మిస్లు ఏంటంటే కొంచెం త్వరగా ఫ్రై అయిపోతాయి. అందుకనే నేను ఫస్ట్ అయితే జీడిపప్పు, బాదం పప్పు ఫ్రై చేసుకున్నాక కిస్మిస్ అయితే ఫ్రై చేశాను. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చూసారు ఎలా పొంగినాయో అలా పొంగుతాయి. అవి ఫ్రై అయిపోయాక అవి తీసేసిన తర్వాత బొంబాయి రవ్వ ఆల్రెడీ ఇది ఫ్రై అయిపోయింది. నేను ఇంకొంచెం ఫ్రై చేసుకున్నాను. మనకి బాగా ఫ్రై అయితే మంచిగా బాగుంటుంది చూడడానికి. అయితే ఇక్కడ నేను 1 కప్ తీసుకున్నాను. 1 కప్కి 4 కప్స్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇదైతే వాటర్ మరుగుతూ ఉండాలి. రవ్వ అయితే మనకి బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అవుతే ఏంటంటే మనకి చూడడానికి బాగుండుద్ది. అంటే కేసరి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా ఈ కలర్లో రావాలి. మంచిగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకొని. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు 4 కప్స్ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కొద్దిగా మొత్తం వేసేయండి. చూడండి, వేసినప్పుడు కొంచెం మీద తుల్లుతుంది. అలా తొల్లకుండా ఉండాలంటే కొద్దిగా వేసుకోండి. వెంటనే ఒక 2 మినిట్ ఒక 1 సెకండ్లోనే అదే 1 మినిట్లోనే ఉడికిపోద్ది. ఇక్కడ చూసుకోండి ఉడికిందో లేదో. ఉడికిన తర్వాతే మనం షుగర్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది ఉడకకుండా వేసేసాం అనుకో షుగరు మనకి మంచిగా రాదు కేసరి అనేది. ఇక్కడైతే అంటే బాగా హాట్ వాటర్ వేస్తాం కాబట్టి ఊరికే ఉడికిపోద్ది మనకి. తెల్లి నీళ్ళు అయితే వేసేసాను నేను వెంటనే. వేయగానే ఉడికిపోయింది. అలాగా 1 కప్పు సూజీ తీసుకున్నాను కదా, 1.5 అంటే 1 కప్పు 1/2 కప్పు షుగర్ అయితే తీసుకున్నాను. నేను ఏ కప్పుతో అయితే తీసుకున్నానో ఆ కప్పుతోటే షుగర్ అనేది కొలత తీసుకొని వేరే కప్పులో అయితే వేసాను. వేసేసి ఇక్కడ చూస్తున్నట్టుగా అన్నీ వేసేసాను. ఫుడ్ కలరు కొంచెమే, చాలా చిటికెడంతా తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసేసుకోవాలి. మరి ఎక్కువ వేయకండి, ఎందుకంటే ఫుడ్ కలర్ ఎక్కువ యూస్ చేయకూడదు కదా. వేసేసిన తర్వాత కొంచెం నెయ్యి అయితే వేసుకోండి. కొంచెంగా వేసుకోండి. వేసేసి కలుపుతూ ఉన్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవైతే కొంచెం అయితే వేసేసుకున్నాం. కొంచెం పులిహోరలోకి అయితే ఉంచుతాను నేను. వేసేసి ఇక్కడ మళ్ళీ కొంచెం వేసాను నెయ్యి. అంటే ఒకేసారి నేను వేసేలేదు, కొద్దిగా వేసుకుంటున్నాను. వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఫుడ్ కలర్ మాత్రం మీరు చాలా తక్కువ వేయండి, మరి ఎక్కువ వేయద్దు. ఒకవేళ మీకు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే కేసరి అదే సాఫ్రిన్ ఇది ఉంటుంది, కుంకుమ పువ్వు ఉంటుంది కదా, కుంకుమ పువ్వేనే వేసుకోండి. వాటర్లో వేసి మరగబెట్టేసుకుంటే మీకు కలర్ మంచిగా వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. అసలు టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. చాలా ఈజీగా అంటే తక్కువ టైంలోనే అయిపోద్ది, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది. చూసారా ఎంత నెయ్యి అయ్యిందో నేను చూపిస్తున్నాను. 1/2 కప్ అయితే అయిపోయింది. ఇక్కడ అడుగుకి ఎందుకు వేసుకున్నానంటే ఈ బౌల్కి అంతగా అంటుకోకుండా ఉండాలని వేడి వేస్తే కొంచెం ఇలా నెయ్యి, అంటే నాకు నెయ్యి ఎక్కువగా ఇష్టం, అందుకని నేను వేసుకున్నాను. ఫస్ట్ అడుగును కొద్దిగా వేసుకున్నాను, పైన కూడా కొద్దిగా వేసేసుకున్నాను.
నెయ్యి అయితే ఎక్కువగా మనం ఎంత ఎక్కువ యూస్ చేస్తే అంత బాగుండుద్ది. అలాగని ఎక్కువ వేసేయకూడదు. ఒక హాఫ్ కప్ అయితే సరిపోద్ది. ఇక్కడ చూసారా మళ్ళీ పైన వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్, ఇంకొంచెం వేసుకున్నాను. టేస్ట్ అయితే అసలు సూపర్ వచ్చింది. చిన్న పిల్లలు సైతం వండేసుకోవచ్చు, ఈజీగా ఉండుద్ది. ఇది పెద్ద కష్టం కూడా కాదు, 10 మినిట్స్ లోపే అయిపోద్ది. ఎందుకంటే అంత హాట్ వాటర్ వేసేసాం కాబట్టి త్వరగా కుక్ అయిపోద్ది. సూపర్ వస్తుంది, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేమో సాంబార్ అయితే చేశాను. ఈ సాంబార్కి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కప్పు తోటి అక్కడ గీత వరకు ఉంది చూసారా, అంతే పప్పు తీసుకున్నాను. ఒక 2 స్పూన్స్ వచ్చేమో శనగపప్పు వేసాను. ఆ రెండు వేసేసి కలిపేసుకోవాలి. మీకు కావాలంటే పెసరపప్పు వేసుకోండి, నేనైతే వేయలేదు. వేసేసి కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేస్తే త్వరగా కుక్ అయిపోద్ది. వేసేసి కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్ అయిపోయిన తర్వాత అది సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాంట్లోనే మనకి ఇది ఇంగువ ఉండిద్ది కదా, ఇంగువ కొంచెం వేసుకోండి. ఇంగువ సాంబార్లోకైనా పులిహోరలోకైనా ఇది బాగుండుద్ది. అయితే ఇప్పుడైతే వేసేసిన తర్వాత కొంచెం కలిపేసుకున్నాక పచ్చిమిరపకాయలు, ఇక్కడ ఏమేం వెజిటబుల్స్ ఉన్నాయో అవన్నీ వేసేసుకోవాలి. ముల్లంగి, అలాగే బెండకాయ, క్యారెట్, ఆనపకాయ, ములక్కాడ, ఇవన్నీ నేను మధ్యాహ్నం టైంలో వెళ్ళి తీసుకొచ్చాను. కాకపోతే నాకు ములక్కాళ్ళు అయితే ఎక్కడా దొరకలేదు. ములక్కాళ్ళు కూడా వేస్తే సాంబార్లోకి చాలా బాగుంటుంది. ములక్కాళ్ళు నాకు దొరకలేదు. మీకు ఏవేవి దొరుకుతాయో అవన్నీ వేసేసుకోండి. వేసేసి ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇలాగా రౌండ్గా అయితే కట్ చేసుకోండి. ములక్కాళ్ళలాంటి వంకాయ కూడా వేసుకోండి. వంకాయలు అయితే ఫస్ట్ వాటర్లో వేసేసి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోండి. అందులో వాటర్లోని మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అప్పుడే మీకు వంకాయ కలర్ అనేది మారకుండా ఉండుద్ది. మీరు కోసినప్పుడు ఎలా ఉండుద్దో వండినప్పుడు కూడా అదే కలర్లో ఉండుద్ది, ఉప్పు అంటే సాల్ట్ వేయడం వల్ల. అన్నీ కొంచెం మగ్గిన తర్వాత ఒక 1 మినిట్లో మరి మగ్గిపోద్ది కదా, ఆ తర్వాత టమాటా కూడా వేసేసి మొత్తం ఇలా కలిపేసుకోండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం కారము నేనైతే 1.5 స్పూన్ అయితే వేసేసాను. వేసేసి బాగా కలుపుకోవాలి. మీకు కారం ఎంత తింటే అంత వేసుకోండి, మరీ ఎక్కువ వేసినా బాగోదు. నేను అన్ని తక్కువ క్వాంటిటీలోనే వండాను, మరీ ఎక్కువ వండినా వేస్ట్ అయిపోద్ది కదా. నాకైతే పప్పు కూడా ఇంకా ఎక్కువ అయితే యూస్ చేయలేదు, కొంచెం పప్పు అయితే ఉంచేసాను. మీకు చూస్తారు కదా, చూపిస్తాను. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని, కొత్తిమీర వేయలేదు, మీరు వేసేసుకోండి. ఇక పప్పు చూసారా, ముద్దపప్పు నేను సైడ్కి తీసేసుకున్నా. వాటర్ అన్నీ ఇలాగా తీసేసాను, గిన్నెలోకి తీసేసి వాటర్ మొత్తం వేసేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ వేసేసి ముద్దపప్పు వచ్చేమో సగం ఉంచేసాను. ఇదైతే మొత్తం నిండిపోయింది. ఈ కుక్కర్లోని చిన్న కుక్కర్లో ఉండాను కదా, నిండిపోద్ది. ఇంకా మనం పప్పు చింతపండు రసం వేసినప్పుడు ఇంకా పొంగిపోద్దని వేరే గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను. ఇక్కడ పప్పు చూసారా, ఇక్కడ తేటలాగా అంటే వాటర్ లాగా ఉన్న పప్పు, కొంచెం పప్పు అయితే వేసేసాను. ఒక 2 గరిటెలు 3 గరిటెలు లాగా వేసేసాను పప్పు. మనం తీసుకున్న దాన్ని బట్టి వేసుకోవాలి పప్పు. ఒకవేళ మీరు ఎప్పుడైనా పప్పు ఉడకబెట్టినప్పుడు మీకు ఎక్కువ అయిపోతే సగం ఉంచేసుకోండి, ఎందుకంటే మళ్ళీ వేస్ట్ చేయకూడదు కదా దేన్నైనా. అందుకనే నేనైతే కొంచెం ఉంచేసాను, ముద్దపప్పుగా కూడా యూస్ చేసుకోవచ్చులే అని. అలాగైతే బాగుంటుంది కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, సగం పప్పు అయితే వేసేసాను, మిగతా సగం అయితే ఉంచేసాను నెయ్యి వేసుకొని తినొచ్చులే అని. ఇక్కడ చూస్తున్నట్టుగా మొత్తం పప్పు అయితే వేసేసి కొంచెం మగ్గాలి, అదే ఉడకాలి. ఉడికిన తర్వాత మనం అదే కారం ఉండుద్ది కదా, మళ్ళీ ఇంకొక 1 స్పూన్ అయితే వేసేసాను కారం. వేసేసిన తర్వాత చింతపండు రసం అయితే ఇక్కడ చూస్తున్నంత నా చేతిలో చూసారు కదా, ఆ చింతపండు రసం అంత అయితే వేసుకున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టే మీరు వేసుకోవాలి చింతపండు రసం. నేనైతే తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి అంత రసం అయితే వేసేసాను. వేసేసి ఇది మరుగుతూ ఉండగా మనకి సాంబార్ పౌడర్ ఉండిద్ది కదా, ఆ పౌడర్ అయితే ఒక 1 స్పూన్ తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ వేసి ఇలా కలిపేసుకోండి, ఉండలు కట్టుకుని ఉండిద్ది. ఇలా వేసేసి ఇలాగా ఆ మొత్తం సాంబార్లో అయితే వేసేస్తే అది మరుగుతూ ఉండుద్ది. మరుగుతూ ఉన్నప్పుడు పైకి చూసారా నురగ ఎలా వస్తుందో, బాగా మరగాలి. అప్పుడైతే మీకు టేస్ట్ బాగుండుద్ది సాంబార్లా అసలు సూపర్ ఉండుద్ది. దాంట్లోనే మనం కొంచెం ఇంగువ అయితే ఇప్పుడు నేను ఎక్కువ వేయలేదు, ఇంగువ కొంచెమే వేసాను. సాల్ట్ అయితే నేను చేత్తో వేసుకున్నాను, ఎందుకంటే దేవుడికి పెడతాం కదా, ఎంత క్వాంటిటీ వేయాలో స్పూన్ వేస్తే తెలియదని. అప్పటికి నాకు కొంచెం ఉప్పు సాలలేదు అన్నం అదే తిన్నప్పుడు చూస్తే. అయితే ఇంకా మరి అదే
తర్వాత వేసుకున్నాను. దేవుడికి పెట్టినప్పుడు మనం రుచి చూడకూడదు కదా. ఇలా మరుగుతూ ఉంది చూడండి, నురగైతే ఎలా వస్తుందో. సాంబార్ అయితే అసలు సూపర్ వచ్చింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముక్కలు అయితే ఇలా ఉండాలి, అంటే రౌండ్గా కట్ చేసుకుంటే క్యారెట్ ముల్లంగి బాగుంటుంది మనం తిన్నప్పుడు కూడా. మనకి ఎప్పుడైనా అదే బయట దేవుడి దగ్గర వేసినప్పుడు కూడా ఇలాగే వేస్తారు. ఇదైతే సైడ్కి పెట్టేసుకున్నా. ఇప్పుడైతే మరిగిపోయింది కదా, సైడ్కి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతుండగా అందులోనే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోండి. ఇంగువ కూడా వేసుకోండి కొంచెం. వేసేసి అలాగే సాంబార్ పౌడర్ ఉండేది కదా, అది కొద్దిగా వేసుకోండి. వేసేసి ఇప్పుడు మనం సైడ్కి పెట్టేసుకున్నాం కదా, వెంటనే వేసేసి మూత పెట్టేయాలి పోపు. ఎందుకంటే పోపు పెట్టిన వెంటనే ఇలా మూత పెట్టేస్తే ఏంటంటే ఆ పవర్ అనేది ఆ సాంబార్కి అనేది పట్టుద్ది, మంచిగా టేస్ట్ అనేది వస్తుంది మనం తిన్నప్పుడు. వెంటనే మూత పెట్టేయాలి, అసలు సౌండ్ రావాలి, అప్పుడైతే మీకు సాంబార్ అనేది మంచిగా ఉండుద్ది. ఇంతేనండి సాంబారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడేమో నేను పులిహోర చేస్తున్నాను. పులిహోర ఎలా చేశానంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కప్తో అయితే నేను రైస్ తీసుకున్నాను. రైస్ తీసేసుకొని బాగా వాష్ చేసేసుకోండి. ఒక 3 టైమ్స్ వాష్ చేసేసి గ్యాస్ మీద పెట్టేయండి. అందులోని మనకి సగం ఉడికిపోద్ది కదా, దించే ముందు కొంచెం పసుపు వేసేయండి. పసుపు ఒకటే వేసేసి ఉడికిన తర్వాత దించేసుకోండి. దించేస్తే మొత్తం ఆ రైస్ అయితే అయిపోద్ది. ఇప్పుడైతే చింతపండు ఇక్కడ మీరు చూసారు కదా, కొంచెమే తీసుకున్నాను ఆ రైస్కి తగ్గట్టుగా. చింతపండు అయితే ఇలా వేసేసి అందులో కొంచెం చిన్నదే పసుపు వేసాను, అలాగే సాల్ట్ వేసేసి మరగనివ్వాలి. దగ్గరికి మరిగిపోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, చిక్కగా అయిపోవాలి. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి ఉండుద్దండి ఈ చింతపండు అనేది. మీరు రైస్ ఎంత తీసుకుంటే అంత క్వాంటిటీలో తీసుకోవాలి చింతపండు. ఇక్కడ చూస్తున్నారు కదా, రైస్ ఇలా ఉండుద్ది. మనం ఓర్చేటప్పుడు పసుపు వేసుకున్నాం అనుకో ఇలా ఉండుద్ది. మళ్ళీ మనం ఏమి వేయవసరం లేదు. మనం రైస్ వేడిగా ఉన్నప్పుడే అందులోని అల్లం ముక్కలు చిన్న చిన్నవి, పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి కలిపేసుకోవాలి. వేడి మీద ఉంటుండగానే ఇలా మూత పెడితే ఏంటంటే ఆ పచ్చి వాసన అనేది, కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయలు ఆ వాసన స్మెల్ పట్టి పులిహోర మంచి స్మెల్ వస్తుంది. ఇలాగ అయిపోయిన తర్వాత ఒక సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. దాని తర్వాత మనం చింతపండు అదే ముందుగానే మరగబెట్టుకున్నాం కదా, అదంతా కూడా వేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఆ క్వాంటిటీ, అంటే ఒక 2 స్పూన్స్ ఉండుద్దేమో. అది మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి. నేను అదైతే చిక్కగా వచ్చేయాలి ఆ చింతపండు. మీరు అన్నం అంటే రైస్ ఎంత తీసుకుంటే దానికి తగ్గట్టుగా వేసుకోండి, మరీ ఎక్కువైతే పుల్ల అయిపోద్ది. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. దాంట్లోనే నేను ఆ గిన్నెలోనే ఒక హాఫ్ నిమ్మకాయ ఉంటుంది కదా, హాఫ్ సైజు, ఆ నిమ్మకాయని కట్ చేసేసి దాంట్లో పిండేసాను. కొంచెం నిమ్మకాయ కూడా వేసుకుంటే ఏంటంటే మనకి ఇంకా అంటే 2 యూస్ చేయడం వల్ల టేస్ట్ అనేది డిఫరెంట్గా అసలు చాలా బాగుంటుంది. మనకి టెంపుల్స్లో ఇస్తారు కదా, ఆ టైప్లో అయితే వండుద్ది పులిహోర. ఇగో ఇక్కడ నేను చూస్తున్నారు కదా, ఇంత సైజు నిమ్మకాయ, తర్వాత ఇంకొక చిన్న ముక్క అయితే కట్ చేసేసి వేసేసుకున్నాను. ఇది 1 స్పూన్ ఉండుద్దేమో, హాఫ్ స్పూన్ ఉండొచ్చు. తర్వాత ఇంకొక హాఫ్ స్పూన్ వేసినట్టున్నా, అంటే మొత్తం మీద ఒక 1 స్పూన్ అయితే వేసుకున్నాను. వేసేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ముక్క మొత్తం వేసేసాను. ఇక్కడ చూస్తున్నట్టుగా మొత్తం వేసేసి మనం బాగా కలుపుకోవాలి పులిహోరని. టేస్ట్ అయితే అసలు సూపర్ వచ్చింది. మా పాపకి అయితే ఎంత బాగా నచ్చిందో. నేనైతే క్యారెట్ ఈసారి వేయలేదు, మా దానికి ఏది తగిలినా నచ్చవు. సింపుల్గా ఉండాలి, టేస్టీగా ఉండాలి, అలాగైతే బాగా తింటుంది. పులిహోర అయితే బాగా తిన్నది తను, చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఈ మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం మళ్ళీ దానికైతే పోపు పెట్టేసుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్వాంటిటీలో వేస్తున్నానో, మీ రైస్కి తగ్గట్టుగా మీరు తీసుకోండి. వేసేసి అందులోనే పచ్చిమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర ఇక్కడ చూస్తున్నవన్నీ వేసేసుకోండి. వేసేసిన తర్వాత అందులోనే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేయండి, పచ్చిమిరపకాయలు వేసేసి బాగా ఫ్రై చేసేయండి. ఫ్రై కొంచెం ఫ్రై అదే మొత్తం ఇవన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత ఇది వేరుశనగ పప్పులు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోండి. వేరుశనగ పప్పులు మనం ముందుగానే ఫ్రై చేసుకొని ఉంచుకుంటే అంటే కొంచెం తొందరగా అయిపోద్ది. అది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పట్టింది కదా, ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి.
అయితే నేను పచ్చివే వేసేసాను. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, పచ్చివే వేసాను. అయినా బాగానే ఫ్రై అయిపోయినాయి. మొత్తం ఫ్రై చేసుకోవాలి. అంతా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఒకటి ఫ్రై అయితే ఒకటి ఫ్రై అవ్వదు. అందుకని అన్ని సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసేసుకొని ఇంగువ కొద్దిగా వేసుకోండి, సాల్ట్ కొంచెం వేసుకోండి రుచికి తగ్గట్టుగా. అంటే నేను టేస్ట్ అయితే చూడలేకని కరెక్ట్గా వేసాను. వేసేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పులిహోర ముందే కలిపి పెట్టుకున్నాం కదా, అందులోనే ఈ తాలింపు మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా కలిపేసుకోండి. ఒకవేళ మీరు పోపు పెట్టినప్పుడు మీరు ఆయిల్ కొంచెం తక్కువ అయ్యింది అనుకుంటే లాస్ట్లో ఒక 2 స్పూన్స్ అయినా వేసుకొని, మీకు తెలిసిపోద్ది అంచనా రైస్ బట్టి మీరైతే ఆయిల్ అనేది యూస్ చేసుకోండి. ఇలాగ వేసేసి మొత్తం కలిపేసుకోండి. చేతితో కలుపుకోండి. ఫస్ట్ అయితే నేను గరిటతో కలిపాను, తర్వాత చెయ్యి యూస్ చేశాను. అయితే ఇక్కడ జీడిపప్పులు నేను ఫస్ట్ కేసరికి ఉంచుకున్నాను కదా, సగం అందుట్లో వేసాను, సగం ఇందుట్లో కానీ ఉంచాను కదా, అవన్నీ కొంచెం వేసేసాను. ఇలాగా ఫ్రై చేసుకునే వేసుకున్నాను. చూసారా ఎంత బాగుందో పులిహోర చూడడానికే. నాకైతే అసలు చాలా బాగా నచ్చేసింది. ఇంట్లో అందరికీ నచ్చింది. సూపర్ వచ్చింది పులిహోర అయితే. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. అంటే చింతపండు కొంచెం నిమ్మరసం 2 యూస్ చేస్తే చాలా బాగా టేస్ట్ అయితే వచ్చింది. ఇప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. వేరే కర్రీ అయితే వండాను. ఇది వచ్చేమో వంకాయ బఠానీ కర్రీ అయితే వండాను. ఇందులోని ఉల్లిపాయ వేయలేదు, ఎందుకంటే దేవుడికి పెడతాం కదా. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేయలేదు, మీకు కావాలంటే ఉల్లిపాయ వేసుకోండి, కొత్తిమీర, కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం వంకాయ, నేను ఒకే ఒక వంకాయ తీసుకున్నాను, అదైతే మాకు సరిపోయిందిలే. ఒక వంకాయ మీడియం సైజ్ది కట్ చేసేసుకొని వాటర్లోని వేసేసాను, కొంచెం సాల్ట్ వేసి. కలర్ అయితే చేంజ్ అవ్వదు అలాగ చేస్తే. చూసారా వైట్గా ఉన్నాయి. అలాగ మొత్తం వేసేసి ఫ్రై చేసుకోవాలి. దాంట్లోని 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూను గరం మసాలా పౌడర్ అన్నీ వేసేసి కలిపేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ వేసాను, ఎందుకంటే ఇందాక సాంబార్లోకి దంచాను కదా, అందులో సాంబార్లో కొద్దిగా వేసాను కదా, మిగతాది వచ్చేమో ఇందులో అలా అదే వంకాయ బఠానీ కూరలో అయితే వేసేసాను. వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా, ఇది మధ్యాహ్నం 12 గంటలకు అనుకుంటా నానబెట్టాను. 12 సారీ మధ్యాహ్నం 2:30కి నానబెట్టాను. నేను సాయంత్రం ఉండేపాటికి 5:30 అలాగైతే ఉడకబెట్టుకున్నట్టున్నాను. బాగా ఉడికిపోయింది. ఒక 4 విజిల్స్ 5 విజిల్స్ వచ్చేపాటికి ఉడికిపోద్ది. ఉడికిన తర్వాత వచ్చేమో వాటర్ అయితే ఉంచేసి ఇక్కడ చూస్తున్న అంటే బఠానీ మొత్తం వేసేసుకోవాలి. వేసేసి అందులోనే కారం వేసుకోవాలి. మీకు కారం ఒక 2 స్పూన్స్ అయితే వేసుకోండి. వేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి. అందులోని మనకు వచ్చినాయి చూసారా వాటరు, ఆ వాటర్ మనం దీంట్లో అయితే వేసుకోవాలి. నార్మల్ వాటర్ అయితే నేను కొంచెమే వేసాను. ఆ వాటర్ పడేయకండి, ఉడికిన వాటర్ కూడా మంచిదే కదా, శనగలు ఉడికిన వాటరు. ఇవి మొత్తం అయితే ఇవి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత వేసుకోండి. ఎందుకంటే మీకు టేస్ట్ రావాలంటే మనం అంటే కారం, ఉప్పు ఇవన్నీ వేసాక కొంచెం బాగా మగ్గబెట్టాకే మీరు ఎప్పుడైనా వాటర్ వేయండి, అప్పుడే మీకు టేస్ట్ అనేది బాగా వస్తుంది కూరలో. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ అయితే కొంచెం ఒక 1 కప్ అయితే వేసాను. సాల్ట్ అయితే నేను తర్వాత వేసుకున్నా, ఫస్ట్ అయితే నేను ట్రైపాడ్ తీసేస్తున్నానని మీకు చూపించేశాను. తర్వాత మళ్ళీ అన్నిటికి ట్రైపాడ్ పెట్టి వీడియో తీసానులే అని ఇంక ఇదెందుకు మిస్ చేయడం అని లాస్ట్లో మళ్ళీ తీసాను. ఇక చూసారా కూర అయితే ఇలా వచ్చింది, సూపర్ వచ్చింది. మేమైతే దీనికన్నా ఫస్ట్ మేము మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము, శివ మందిరంలోనైతే మళ్ళీ ఉసిరి దీపం 365 ఒత్తులు శంకర్ దగ్గర అసలు వెలిగించలేదని నేనైతే ఆ రోజు సోమవారం అయితే మొన్న 4th సోమవారం అయితే మళ్ళీ వెలిగించాను. వెలిగించేసి ఉసిరి చెట్టు దగ్గర కూడా ఒక దీపం పెట్టేశాను. ఉసిరి చెట్టు ఇదైతే జగన్నాథ స్వామి టెంపుల్. ఒకసారి నేను వీడియో పెట్టాను కదా, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇది బ్యాక్ సైడు. ఆ రోజు నైట్ పూట వెళ్ళాం కదా, అందుకని ఇది మార్నింగ్ టైంలో మీకు మంచిగా కనబడిద్దని. ఇక తులసి చెట్టు చూసారా ఎన్ని ఉన్నాయో, భలే ఉంది. ఈ వెనకతలే ఇక్కడ అదే స్కూల్ అయితే ఉండద్ది. పిల్లలు చైర్ మీద కూర్చొని చూసారు అక్కడ భోజనాలు చేస్తున్నారు. ఇక్కడ అంటే ఉసిరి గాలి తగిలితే ఎంత మంచిదో ఆరోగ్యానికి. వాళ్ళైతే అక్కడే స్కూల్ ఉంది కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. అన్ని చుట్టూ చెట్లే, అన్ని మంచి చెట్లే. ఉసిరి చెట్టు అంటే రావి చెట్టు అన్ని బోల్ చెట్లు ఉన్నాయి మంచి. ఇక్కడైతే దీపం వెలిగించాము. లక్ష్మీదేవి దగ్గర కూడా జగన్నాథ స్వామి. ఇందులోనే మొత్తం 3 దీపాలు వెలిగించేసాము. ఇక్కడైతే చాలా బాగుండుద్ది. నాకు ఈ టెంపుల్లో అయితే అసలు సూపర్ ఉండుద్ది. బ్యాక్ సైడ్ చూసారు కదా, అన్ని చెట్లే, చుట్టూ చెట్లే. తులసి చెట్లు అయితే ఒకటి కాదు ఎన్ని ఉన్నాయో అసలు. అందుకనే నేను అక్కడ వీడియో తీశాను, మీకు కూడా చూపిద్దామని
మీకు చాలా బాగుండిద్ది ఈ ప్లేస్ అని నేను వీడియో అయితే తీసాను. స్టార్టింగ్లో పెట్టలేదు, లాస్ట్లో అయితే పెట్టాను. చూసారు కదా, చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే ముగ్గురు దేవుళ్ళకి 3 దీపాలు పెట్టేసాం. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓం నమః శివాయ.